తెలంగాణలో ఇప్పట్లో ఉప ఎన్నికలు రావని వచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. సిగ్గు లేకుండా ఫిరాయింపుల మీద మాట్లాడుతున్నారు. అసలు ఫిరాయింపులను ప్రోత్సహించిందే మీరు కదా. 10 సంవత్సరాల కాలంలో 38 మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు. చివరికి రాజకీయ పార్టీల శాసనసభ పక్షాలను కూడా మీ పార్టీలో చేర్చుకున్నారు. అప్పుడు గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యం? అప్పుడు గుర్తుకు రాలేదా నైతిక విలువలు? అప్పుడు గుర్తుకు రాలేదా ఫిరాయింపుల చట్టం? ఈరోజు మాట్లాడుతున్నారు. సార్, కోర్టుల పట్ల గౌరవం ఉన్నది. ఆ కోర్టులు ఇచ్చే తీర్పు కట్టుబడి మేము ఉంటాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నది. దీని గురించి మేమేం ఆందోళన చెందడం లేదు. రవి యాదవ్ గారు, ఈయన శ్రీగంధం చెట్లను పెంచుతూ కోట్లలో సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వాళ్ళు ఆలోచించుకోవాలి, డిపాజిట్ వస్తాయా రావాలి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా అనుకూలంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఇప్పట్లో ఉప ఎన్నికలు రావు, ఒకవేళ వచ్చినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సరిగా పార్టీ మారినాక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. నేను అనేదల్లా ఒక్కటే, సిద్ధంగా ఉంటే చాలా సంతోషం. ఆయన ఒక్కడే కాదు, 10 మంది కూడా సిద్ధంగా ఉండాలి. ఉప ఎన్నికలు పక్కా వస్తాయి. వీళ్ళందరికీ పరాభవం కూడా తప్పదు.